అనేది అది ఊత పదం. చాలా మంది వాడుతూ ఉంటారు. కన్వీనియన్స్ అని కన్వీనియన్స్ మీరు మాట్లాడితే వాడింది. ఈ మాట్లాడితే ఊత పదం పక్కన పెట్టేటట్టయితే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా మతపరమైన విభజనని తీసుకొచ్చి చాలా సార్లు అత్యంత దిగజారిపోయి మాట్లాడిన విషయం ఉన్నాయి. అమెరికాలో ఉన్నటువంటి టైమ్స్ పత్రిక ఏం చేసిందండి, ది కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ డివిజన్ అని చెప్పి ఆయన ఫోటోతో పాటుగా ఒక ముఖ చిత్రాన్ని వేసి పత్రికని విడుదల చేసిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అమెరికాలో అంతర్జాతీయంగా ఏం చేసిందో కూడా మనం అంతర్జాతీయ సమాజంలో ఆయన మీద ఎలాంటి ఇది ఉన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దానికన్నా ముందు ఇంకోటి చెప్పమంటారా, ఆయనకి వీసా కూడా నిరాకరించింది 2000 ఆ డికేడ్ లో. నేను అది కూడా చెప్తా, మీరు అది మర్చిపోయారేమో. నేను మీ కోపాలు, మీ పగలు, మీ కక్షలు ఏమన్నా మోడీతో ఉంటే తేల్చుకోండి, దేశంతో కాదు. ఇప్పుడు మోడీ చేసిన తప్పుడు పనులను మాట్లాడితే అది దేశానికి వ్యతిరేకంగా మాట్లాడామని చెప్పేసి మీరు ఎలా భావిస్తున్నారు? దేశం వేరు. నేను మళ్ళీ చెప్తున్నా, మోడీతో ఏమన్నా పంచాయతీ ఉంటే మీరు తేల్చుకోండి అంటున్నా. రైట్ సార్, నేను ఒకే ఒక విషయం చెప్తాను. బషీర్ గారు ఒకే ఒక విషయం. సో ఇప్పుడు నిన్న ఇంత చేడు జరిగింది, ప్రపంచంలో ఉన్న వరల్డ్ ముస్లిం లీగ్ వాళ్ళు దే హ్యావ్ ఎక్స్టెండెడ్ దైర్ సాలిడారిటీ అండ్ సపోర్టెడ్ ఇండియా. మొత్తం గొప్ప గొప్ప దేశాల నుంచి ప్రతినిధులందరూ కూడా మాట్లాడారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మాట్లాడాల. బషీర్ అహ్మద్ మాట్లాడచ్చు, షుబ్లీ గారు మాట్లాడచ్చు. షుబ్లీ గారు ఏంటంటే రామనవమికి ఇది వేస్తారు, శుభాకాంక్షలు చెప్తారు. ఆయన ఒక్కడనే చూశాను నేను ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో. నేను ఐ గో ఆన్ రికార్డ్. అలాగే మీరు రామనవమికి వెళ్ళి ముత్యాల తలంబ్రాలు ఇస్తారు బషీర్ అహ్మద్ గారు. ఈ 2 హాస్పిటల్లో మిమ్మల్ని చూస్తున్నా. ఏది ఈ జనరాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు ఇంత ఉగ్రవాదానికి 26 మంది బలయ్యారు, ఒక నేపాల్ పౌరుడు కూడా బలయ్యారు. నేననేది ఎక్కడైనా స్పెషల్ ప్రేయర్స్ ఆఫర్ చేశారండి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ? క్రిస్టియన్స్ కొవ్వొత్తుల ర్యాలీ చేశారు దేశవ్యాప్తంగా. మసీదులో జరిగే వాటిని దేనిని కూడా ప్రార్థన జరుగుతున్నప్పుడు, నమాజ్ జరుగుతున్నప్పుడు మసీదుకు ఉన్న సిస్టమ్ ఏంటంటే దాన్ని వీడియోగ్రఫీ తీసి చూపించే సిస్టమ్ మసీదుకి లేదు. అది గుడికి ఉంది, చర్చికి ఉంది, మసీదుకి లేదు. కాబట్టి మసీదుల్లో ఏం జరిగింది అనేది చాలా మందికి తెలియదు. అలానే మీరు మాట చెప్తున్నారు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఖండించింది అంటే తీవ్రంగా ఖండించింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మాకు సంబంధించిన ఈ శ్రేణులన్నీ రోడ్డుకెక్కాయి, శాంతియుతంగా ఉండాలి, ఇది ఉగ్రవాద చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ప్రదర్శనలు చేసిన విషయం కూడా ఉంది. కేవలం ఇప్పుడు ఈ కాశ్మీర్ లో జరిగిన 26 మందికి సంబంధించిన ఊచకోతే కాదు, మణిపూర్ లో జరిగిన దాన్ని కూడా మేము వ్యతిరేకించాం. మణిపూర్ లో జరిగిన దాన్ని కూడా వ్యతిరేకిస్తూ కూడా ప్రదర్శనలు చేశాం. మణిపూర్కి కూడా వెళ్ళి రావడం కూడా జరిగిన విషయాన్ని నేను మీకు స్పష్టం చేస్తున్నాను. అయితే నేను మీ ద్వారా అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక టెర్రరిజానికి, ఉగ్రవాదానికి మతం అనేది ఉండదు. చెప్పండి సార్, నవ్వుతారు ఎవరన్నా? నవ్వుతారు. వాడు హీ హాస్ క్లెయిమ్డ్. నేను సిగ్గు విడిచి చెప్తున్నాను, ఈ ప్లాట్ఫామ్ నుంచి ప్యాంట్లు చించి చెక్ చేసి ఫలానా అని నిర్ధారించుకుని చంపారు. దాన్ని ఏమంటారు సార్? దాన్ని ఏమంటారు? సోషల్ మీడియాలో అది జమ్మూ కాశ్మీర్ ఒమర్ అబ్దుల్లా గారి ప్రభుత్వం నిర్ధారించి చెప్పింది. ఒమర్ అబ్దుల్లా గారి ప్రభుత్వం నిర్ధారించి చెప్పింది. వాళ్ళు చెప్తున్న స్టేట్మెంట్లు చూడండి, వెంట్రుక వాసిలో చావు నుంచి తప్పించుకుంటున్న వాళ్ళ స్టేట్మెంట్లు చూడండి. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, ఎక్కడో దూరం నుంచి మేము కూర్చుని ఉంటే టప్ 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 అని శబ్దాలు వచ్చాయి, కాల్పులు